హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండి ఈరోజు వచ్చేసి కేక్ అండి, కొత్తగా బాదం పప్పుతో కేక్ అండి కొత్తగా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చింది కూడా అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏం లేదు, నైట్ అలా బాదం పప్పు నానబెట్టుకొని మార్నింగే అలా పొట్టు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లో తీసుకొని మిల్క్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కకు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయి పెట్టేసి కళాయిలో బాదం పప్పులు ఒక 10-15 బాదం పప్పులు బాగా వేయించుకోవాలి. సైడ్ వేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో జార్ తీసుకొని జార్లో పంచదారని గ్రైండ్ చేసుకుంటున్నాను. అలా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి, బాదం పప్పును కూడా అందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక ఒక కప్పు అంటే మైదా పిండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. గోధుమ పిండి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. అంటే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ వచ్చేసేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా. మనం ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే మీకు అర్థమవుతుంది, మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగానే ఒక 5 minutes గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకున్న ఆయిల్, నేనైతే 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసి బాగా మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి. 5 minutes గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను పక్కన అక్కడ కుక్కర్లో కేక్ చేస్తున్నా కదండి, కుక్కర్ని హీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నెలోనే బటర్ పేపర్ అంటే మామూలు పేపర్ వేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి దాంట్లోనే నేను ఇందాక మనం గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక బాదం పప్పు కూడా మనం ఉంచాం కదండి, వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. దాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. నాకు కొంచెం మెత్తగా అయింది. మీరు మాత్రం పచ్చిగా చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పైన చల్లాను, మీరు కలపండి, ఇంకా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత నేను దాన్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్కి పైన విజిల్ బెల్ట్ ఉంటుంది కదా, తీసేసి పెట్టాలి. ఇలా పెట్టేసేసి కరెక్ట్గా 30 minutes అండి, 1/2 hour పడుతుంది. నేను మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా పైకి పోయిందో. స్టీల్ బౌల్ 1/2 పోస్తే చూడండి ఫుల్ వచ్చింది. చాలా బాగా పైకి పోయింది. చూడండి విడిపోయింది కూడా, స్టీల్ గిన్నెలో విడిపోయి పక్కకి చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి కేకు. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మధ్యలో కూడా చాక్ పెట్టేసి చూసాను, కొంచెం టైం పడుతుందని మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ పక్కకు పెట్టాను. ఇప్పుడు మన కేక్ రెడీ అయిందండి. నేను ఇప్పుడండి స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes రెస్ట్ ఇవ్వాలండి. ఆ 15 minutes తర్వాత నేను ఇక్కడ కేక్ ఓపెన్ చేస్తున్నాను. అలా బౌల్ని తిరగలేసేసి ఇలా పైన కొట్టేసి ఓపెన్ చేస్తున్నాను.